నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇతను తెలుసు కదా మీకు, జొమాటో ఫౌండర్ దీపేందర్ గోయల్. సో జొమాటో రోజుకి 3 కోట్ల కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తుంది. అంటే ఇయర్కి ఆల్మోస్ట్ 1095 కోట్లు. అది కూడా ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీజు నుండే. అంటే జొమాటో వాళ్ళ ప్రాఫిట్ కాదు అది. వాళ్ళ ప్లాట్ఫామ్లో మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నందుకు మనం ఆ ప్లాట్ఫామ్కి కట్టే ఫీజు ద్వారానే వాళ్ళు ఆల్మోస్ట్ 1000 కోట్లు సంపాదిస్తున్నారు. అది ఇన్స్టాగ్రామ్ కదా, ఇన్స్టాగ్రామ్ ప్రతి పోస్ట్ నమ్మదానికి ఉండదు. సో ఇప్పుడు మనం అది నిజమా అబద్ధమా అని జెమినీని అడిగి తెలుసుకుందాం. నేనేం చేయలేదు, జస్ట్ ఇది ఆ పోస్ట్ ఇచ్చేసి ఇది నిజమా అబద్ధమా. సో ఇక్కడ ఏమొచ్చింది, ఈ పోస్ట్లో ఉన్న విషయం దాదాపు నిజమే, కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఏంటో మనం చూద్దాం. ప్రస్తుతం జొమాటో ప్రతి ఆర్డర్ పైన సుమారు ₹6 నుండి ₹10 వరకు ప్లాట్ఫామ్ ఫీ వసూలు చేస్తుంది. ఆర్డర్లు వచ్చేసి అంటే ఒక రోజుకి జొమాటోకి ఎన్ని ఆర్డర్లు వస్తాయని ఇక్కడ ఉంది. జొమాటో రోజుకి సగటున 22 నుండి 25 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. అది ఒక్క రోజుకి మాత్రమే. ఒకవేళ సగటున ₹6 ఫీజు వేసుకున్నా కూడా దాదాపు రోజుకి 1.5 కోట్లు వస్తుంది. ఒకవేళ అది ₹10కి పెరిగితే మీరు చూసిన పోస్టులో ఉన్నట్లుగా రోజుకి 2.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి అంటే ఈ ₹10 లెక్కన ప్రకారం 1000 కోట్లు ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీ నుండే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు, జొమాటో వాళ్ళు. సో మీరు చూసిందంట వాళ్ళ లాభం కాదు, అంటే వాళ్ళు ఆ జొమాటోని స్టార్ట్ చేసింది ఈ 1000 కోట్ల కోసం కాదు. ఈ 1000 కోట్లు ఏంటి అనుకుంటున్నారు, జస్ట్ మనం వాళ్ళ ప్లాట్ఫామ్ ని వాడుకున్నందుకు వాళ్ళు వేసే ఛార్జెస్. వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ ఫీ కాకుండా రెస్టారెంట్ నుండి ఫీ కలెక్ట్ చేస్తారు, మన దగ్గర నుండి ఫీ కలెక్ట్ చేస్తారు. అలా వాళ్ళకి ఆ జొమాటో అనే బ్రాండ్ నుండి మల్టిపుల్ వేస్ లో వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. జొమాటో స్టార్ట్ చేసింది ఎప్పుడో తెలుసా, 2008లో వాళ్ళకి భూమి వచ్చింది. ఆఫ్టర్ కరోనా తర్వాత పెద్ద భూమి వచ్చింది. సో ఇన్ని సంవత్సరాల వాళ్ళు వెయిట్ చేసిన దానికి వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీ నుండి 1000 కోట్లు సంపాదిస్తున్నారంటే ఇంకా వాళ్ళ రెవెన్యూ మీ ఊహలకే వదిలేస్తున్నాను, వాళ్ళు ఇంకెంత ఎర్న్ చేస్తున్నారు. అందుకని మీరు కూడా మీ బిజినెస్ పెట్టేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయండి. అది రూపాయి వచ్చినా రాకపోయినా లాస్లో ఉన్న స్టార్ట్ చేయండి. అది రేపటి రోజున ఎంత పెద్దగా ఎదుగుతుందో మీ కళ్ళకు కూడా మీరు ఊహించుకోలేరు, అంత పెద్దగా ఎదుగుతుంది మీది గనక కరెక్ట్ అయిన ప్రోడక్ట్ అయితే.